వినిపిస్తుందంట. ఒకసారి కొట్టి చూద్దాం. ఓంకారం వస్తుందేమో. చూసారా, ఓం అని చెప్పి ఓంకారనాదం వినిపిస్తుంది. అలాగే ఇక్కడ మనం ఏదైనా కూడా శివుడికి చెప్పుకోవాలంటే నందీశ్వరుడు ఇక్కడ ఉన్నాడు. ఆయన యోగ నిద్రలో ఉంటారు కాబట్టి మనం ఏదైనా శివుడికి డైరెక్ట్గా చెప్పలేం. నందీశ్వరుడికి ఆయన చెవిలో చెప్తే నందీశ్వరులు శివునికి చెప్తారని చెప్పేసి మనకి ఒక నానుడు అనేది ఉంది. అంతేకాకుండా ఈ నంది విగ్రహం ఇక్కడ చూసారా ఎంత పెద్దగా ఉందో. ఈ నంది విగ్రహం అంతా కూడా ఏకశిల మీద చెక్కబడింది అనమాట. మనకి యాగంటిలో కూడా నంది విగ్రహం ఉంటుంది, ఇంకా పెద్దగా ఉంటుంది. కానీ మనకున్న ఇప్పుడు పురాతనమైన ఆలయాల్లో ఇదొక ఆలయంలో నంది విగ్రహం అనేది పెద్దగా ఉంటుంది. ఇదంతా కూడా ఏకశిల మీద చెక్కిన విగ్రహం. మనతో ఆస్థాన పండితులు సోమేశ్వర శర్మ గారు ఉన్నారు. ఈ గుడి గురించి ఈ గుడి చరిత్ర, ఈ గుడికి ఎలాంటి పూజా కార్యక్రమాలు జరుగుతాయి, మరిన్ని విశేషాలు ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. మాకు ఈ గుడి చరిత్ర అలాగే ఇక్కడ ఎలాంటి పూజా కార్యక్రమాలు జరుగుతాయి కొంచెం చెప్పగలరా? కుర్రవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. దేవదేవ మహాదేవ నీలగ్రీవ సదాశివ భావనాతీత భూతేశ భీమనాథ నమోస్తుతే. ఇది చాలా గొప్పదైన రోజు ఇవాళ సోమవారం. ఈ ఛానల్ వారికి చక్కటి పవిత్రమైన రోజులు వచ్చారు. ఆ ఛానల్ వినేటువంటి భక్తులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ 40 సంవత్సరాల బట్టి పనిచేస్తూ ఆగమ పండిట్గా వేమూరి సోమేశ్వరమ్మ ఈ చరిత్ర గురించి 2 మాటలు మనం ఛానల్ వాటితో ముచ్చరించుకుందాం. స్వామివారి యొక్క దివ్యమైనటువంటి క్షేత్రము ఇది. చాళుక్య కుమారరామ భీమేశ్వర స్వామివారి ఆలయం. ఇది కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖ క్షేత్రాల్లో ఒకటి. ఇది కాకినాడకి దగ్గరగా ఉంది. ఈ స్వామివారి యొక్క చరిత్ర ఏమిటంటే, తారకాసురుడు అనేటువంటి రాక్షసుడు ఘోరమైన తపస్సు చేసిన కారణంగా బ్రహ్మదేవుడు వరమిచ్చాడు. ఆ బ్రహ్మదేవుడు వరమిచ్చి ఒక లింగాన్ని ప్రసాదించాడు. అది మెడలో ధరించాడు ఆ తారకాసురుడు. ఆయన ఒక వరగర్వం చేత అందరినీ బాధలు పెడుతూ మృత్యువు లేదని చెప్పి అందరూ బాధలు పెడుతున్నాడు. బాధలకి తాడలేక దేవతలందరూ కూడా వెళ్ళారు. ఎవరి దగ్గరికి? విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళారు. విష్ణుమూర్తి కొంతకాలం ఆగాలి, వాళ్ళు మీ బాధలు తొలగిస్తారు అని చెప్పి ఆగమన్నారు. ఆగిన తర్వాత కొంతకాలం అయింది. దక్షుడు యజ్ఞం చేశాడు ద్రాక్షారామంలో. ఈ దక్షయజ్ఞం చాలా ఘనంగా చేస్తూ ఈశ్వరుణ్ణి సతీదేవిని పిలవలేదు. కూతురు అల్లుడిని పిలవని కారణంగా వాళ్ళని సతీదేవి నా తండ్రి గారు చేస్తున్నారని చెప్పి ఈ యాగానికి వెళ్ళింది. సతీదేవి పిలవకుండా వచ్చినందుకు గాను ఆవిడ నానా దుర్భాషలు మాట్లాడి సతీదేవిని అవమానించారు. ఆ అవమానం తన భర్త అయినటువంటి ఈశ్వరుని కూడా అవమానించారు. ఆ అవమానానికి తట్టుకోలేక ఆ సతీదేవి యోగాగ్నిలో భస్మం అయిపోయింది. తర్వాత ఈ ఈశ్వరుడు కోపం వచ్చి 3వ నేత్రం తెరవగానే ఆ చక్కటి జటాజోటంలోంచి జటని నేలవి కొడితే ఆ జటాజోటం ద్వారా వీరభద్రుడు ఉద్భవించాడు. ఆ వీరభద్రుడు జననం అయింది. వీరభద్రుడు వెళ్ళి ఈ యజ్ఞాన్ని ధ్వంసం చేశాడు. దక్షుడిని కూడా సంహరించాడు. దక్షుడి యొక్క భార్య బాధపడితే ఈశ్వరుడికి మళ్ళీ ప్రసన్నమై తన మామగారిని బతికించాడు. ఇలా అయిపోయింది. ఇది కొంతకాలం అయిపోయిన తర్వాత పార్వతీదేవిగా ఈ సతీదేవి హిమవంతుని కుమార్తెగా పుట్టింది. హిమవత్ పర్వతంలో ఉంది. అక్కడ ఈశ్వరుడు కేదార్నాథ్ అనే చోట యోగం చేస్తూ యోగ తపస్సు చేసుకుంటున్నాడు. ఈ తపస్సుకు మెచ్చి ఆవిడ పువ్వులు అవి ఇస్తోంది. ఇలా కొంతకాలం గడిపిన తర్వాత సప్తఋషులు ఆనందదాయకంగా వీళ్ళ సేవలు చేసుకుంటుంటే మన్మధుడిని రతీదేవిని విష్ణుమూర్తి ద్వారా పంపించారు. ఈ మన్మధుడు వేసే బాణాలకి ఈశ్వరుడు యోగంలోంచి బయటకు వచ్చాడు. యోగంలోంచి బయటకు రాగానే ఎదురుకుండా మన్మధుడు కనిపించాడు. 3వ నేత్రంతో మన్మధుడు భరించాడు. మన్మధుడు భస్మం అయిపోయాడు. రతీదేవి వినిపించింది. ఆ రతీదేవి యొక్క అనుగ్రహం వల్ల మళ్ళీ ఇద్దరు బతికారు. వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ ఈశ్వరుడు పార్వతీదేవిని చూశాడు. వెళ్ళిపోయి కైలాసానికి వెళ్ళిపోయాడు. కైలాసంలో ఉండగా సప్తఋషుల్ని రమ్మని ఈ పార్వతీదేవి నాకు ఇచ్చి పెళ్లి చేయమని మేనకా హిమవంతుడికి చెప్పండి అని సప్తఋషులు పంపిస్తే సప్తఋషులు వచ్చారు. మేనకాదేవి ఒప్పుకోలేదు. ఆయన భస్మం ధరిస్తాడు, రుద్రాక్షం ధరిస్తాడు, ఇంకో భార్య పైన గంగాదేవి ఉంది, పాములు ధరిస్తాడు, జటాజోటదారి, శ్మశానాల్లో తిరుగుతాడు అని వంకెడితే శివపురాణం అంతా చెప్పిన కారణంగా ఆ మహిమ ఎంతుందా ఈశ్వరుడికి అని చెప్పి అంగీకరించారు. వైభవోపేతంగా దేవతలందరూ కూడా దగ్గరుండి వివాహం జరిపించారు. వివాహం అయిన తర్వాత సంతానం కలిగింది ఈశ్వరుడికి. అమ్మవారికి 2 కొడుకులు పుట్టారు. ఒకడు వినాయకుడు, ఒకడు కుమారస్వామి.
కుమారస్వామి 16 సంవత్సరాలు వచ్చిన తర్వాత నువ్వు ఆ తారకాసుడిని సంహరించాలి వెళ్ళి అని చెప్పి దేవ సైనికులందరూ కూడా రాగా యుద్ధానికి వెళితే కుమారస్వామి వేసినటువంటి బాణాలకి ఆ లింగం 5 భాగాలై కింద పడుతోంది. కింద పడి మళ్ళీ ఏకమవుతోంది. ఇదేంటి మహిమ? మళ్ళీ విష్ణుమూర్తి వారు ఈ భాగాలు పడిన చోట 5గురు దేవతలు ఉండాలి, 5గురు దేవతలు ప్రతిష్ఠ చేస్తారు ఈ లింగాన్ని అని చెప్పి అమరావతి అనే చోట అమరేశ్వరుడుగా ఇంద్రుడు ప్రతిష్ఠ చేశాడు. తర్వాత భీమవరం చంద్రుడు ప్రతిష్ఠ చేశాడు, అది సోమారామం. 3 పాలకొల్లు, అది విష్ణుమూర్తి ప్రతిష్ఠ చేశాడు, క్షీరారామం. తర్వాత ద్రాక్షారామం వచ్చారు, సూర్యనారాయణమూర్తి ప్రతిష్ఠ చేశాడు, అది ద్రాక్షారామం. ఇక్కడ కుమారస్వామి స్వయంగా వచ్చి ప్రతిష్ఠ చేసిన కనుక అది కుమారరామంగా వెలిసింది. ఈ 5 కూడా ప్రసిద్ధమైనటువంటి ఆంధ్రదేశంలో గుంటూరు జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, కాకినాడ జిల్లా, ఈ జిల్లాల్లో ఈ ప్రసిద్ధమైన క్షేత్రాలుగా వెలిశాయి. 4 భోగలింగాలు, ఒకటి ఈ స్వామలకోట యోగలింగం. ఈ యోగేశ్వరుడు దర్శనానికి రావాలంటే మనం ఆయన అనుగ్రహం ఉంటేనే వస్తాం. అది ఇక్కడ విశేషం. ఇక్కడ వివాహం కాని వాళ్ళకి వివాహాలు అవుతాయి. వివాహం 40 రోజులు ప్రదక్షిణం చేసినట్లయితే ఆ కోరిక సిద్ధంగా అవుతుంది. చక్కగా యోగీశ్వరుడు కాబట్టి ఆయన కోరిక వెంటనే తీరుస్తాడు. అలాగే వివాహం కాని వరువులకు కూడా వివాహాలు అవుతాయి. ఎవరికైనా ఈతి బాధలుంటే తీరుతాయి. సర్వబాధా ప్రశమనం త్రైలోక్యశాఖిరేశ్వరి వృత్రప్రాణహరే జయంద్రి నారాయణ నమోస్తుతి అంటూ ప్రదక్షిణ చేసుకుంటూ స్వామివారి యొక్క దివ్య కృపకి మనం అందరం పాత్రలు అవ్వాలి. తర్వాత దీన్ని 8వ శతాబ్దంలో చాళుక్య రాజులు దీన్ని కట్టారు. ఈ నిర్మాణం చేసి దీనికి ఒక ఆలయాన్ని నిర్మాణం చేశారు. తర్వాత 17వ శతాబ్దంలో దీనికి పిఠాపురం సంస్థానంలో దీనికి ఏనాములు ఇచ్చి 7 గ్రామాలు భరణంగా ఇచ్చి బోయిలకి, అర్చకులకి, వాహనం వాళ్ళకి, పలకి మోసే వాళ్ళకి, పెట్ల కొట్టే వాళ్ళకి, అలాగే భజంత్రీలకి, కుమ్మరులకి, కంచర్లకి అందరికీ కూడా ఇచ్చి దీన్ని రాజపోషకులుగా పిఠారం మహారాజు వారు ఉన్నారు. తర్వాత 1953లో దేవాదాయ ధర్మాదాయ శాఖ అనేటువంటిది గవర్నమెంట్ ఏర్పడి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో వచ్చి దీన్ని సర్వేక్షణ చేస్తోంది. ఇక్కడ పురావస్తు శాఖ అనేటువంటిది సెంట్రల్ గవర్నమెంట్ వారు దీన్ని రిపేర్స్ అన్ని చేస్తూ ఉంటారు. ఆలయం చాలా సుభిక్షమైన ఆలయం. ఇంకా ఏమిటంటే ఈ ఆలయంలో కార్తీక మాసం 30 రోజులు కూడా అత్యంత వైభవంగా జరుగుతాయి పూజలు. దేవీ నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి, గణపతి నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. అలాగే వసంత నవరాత్రులు ఉగాది నుంచి 9 రోజులు జరుగుతాయి. చుట్టూ ఉన్నటువంటి ఉపాలయాల యొక్క స్వామివారి యొక్క పుట్టినరోజుల పండుగలన్నీ చేస్తారు. ఇలా ఈ స్వామివారికి ఇప్పుడు మనం ప్రస్తుతం మాఘమాసంలో ఉన్నాం. ఇంకొక 24వ తారీఖు నుంచి 5వ తారీఖు దాకా ఇక్కడ చక్కటి పవిత్రమైనటువంటి బ్రహ్మోత్సవాలు, అలాగే శివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా చేస్తారు. ఇది దీని యొక్క సంగ్రహమైనటువంటి విషయం. ఈ కథను విన్నవారు, ఈ చరిత్ర వినేవారు అందరూ కూడా ఆనందదాయకంగా సుఖశాంతులతో ఉండి రక్షింతురు గాక, భీమేశ్వర కటాక్షం కలగాలని ప్రార్థిస్తూ ఆలయం నుంచి ఆశీర్వాదం చేస్తూ సర్వేజనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాన్ని. ఇక్కడ భీమగుండం గురించి కూడా, అక్కడ భీమగుండం అలాగే స్వామివారికి జల అభిషేకాల గురించి కూడా ఒకసారి. భీమేశ్వర స్వామి వారి ఎదురుకుండా భీమగుండము అనేటువంటి ఒక ఆ నది, గోదావరి నది నుంచి వచ్చేటువంటి నీళ్లు ఆ గుండంలోకి వస్తాయి. అక్కడ రోజు కూడా స్నానాలు చేస్తారు. స్నానం అయిన తర్వాత ఆ నీళ్లతోటి ఇక్కడ వాయులింగం ఉంది. ఆ వాయులింగానికి 108 బిందులు రోజు అభిషేకం చేసుకుంటారు. వచ్చి ఆ మొక్కుబళ్ళు చెల్లించుకుంటారు. ఆరోగ్యం బాగుండకపోయినా, వివాహం కావాలన్నా, ఏదైనా పెళ్ళిళ్ళు కావాలి, ఏ కోరిక ఉన్నా తీరుస్తాడని వాయులింగేశ్వర స్వామిని, ఆ భీమేశ్వరుడికి దండం పెట్టుకుని వాయులింగేశ్వర స్వామికి అభిషేకం చేసుకుంటారు. ఆ అభిషేకం చేయడం వల్ల సర్వబాధాలు పోయి ఆనందదాయకంగా ఉంటుంది. మనతో ఈ గుడికి బాలాజీ గారు కూడా దర్శనానికి వచ్చారు. నమస్కారం బాలాజీ గారు, ఎలా అనిపిస్తుంది ఈ దర్శనానికి వచ్చారు కదా టెంపుల్ కి? ఎలా తెలుసు, మీరు ఎప్పుడు రెగ్యులర్ గా వస్తూ ఉంటారా? రెగ్యులర్ గా రాలేదు. ఎస్ఫర్ మీడియా ప్రేక్షకులందరికీ పరమేశ్వరుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ముందుగా అందరికీ దీవెనలు అందజేస్తున్నాను. నేను ఎప్పుడూ ఇక్కడికి రాలేదు. ఎప్పుడో చిన్నప్పుడు నేను తాపేసిన పుట్టి పెరిగింది. అయినా కూడా ఈ సామలకోట భీమేశ్వర స్వామి ఆలయానికి ఎప్పుడు రాలే. కాకపోతే నేను శివభక్తుడిని. శివుడు ఇవన్నీ అవే ఉంటాయి. మొత్తం అంతా శివుడు అంటే బాగా ఇది ఆరాధిస్తాను. శివుడు కోసం ఎక్కువ బాగా ధ్యానిస్తూ ఉంటాను. శివాజ్ఞ లేనిది ఏది జరగదని అంటారు. ఓం నమ శివాయ శ్రీ సాంతాయ శ్రీ సాంబాయ పరమాత్మని అనుకుంటే చాలు అనిపిస్తుంది.
1 year నుంచి ఎప్పుడో వద్దాం అనుకున్నాను. పంచారామాల్లో కొన్ని వెళ్ళాను, పాలకొల్లు ఇవన్నీ వెళ్ళాను. ఆ తర్వాత ఎక్కువ అమరావతి వెళ్తూ ఉంటాను, తర్వాత మన ద్రాక్షారామం వెళ్తూ ఉంటాను. ఇక్కడికి ఎప్పుడు రాలే. మాకు ఇక్కడ అంబటి వాళ్ళు ఉన్నారు, ఇక్కడ ఆయిల్ బిజినెస్ పెద్దది. దేవాలయం కూడా మొత్తం ఆయిల్ అంతా ఇచ్చేది వాళ్ళే. వారు మాకు చుట్టాలు అవుతారు. మొన్న ఒకసారి వచ్చినప్పుడు ఆ రోజు కార్తీక మాసం లాస్ట్ సోమవారం అనమాట, ఆఖరి సోమవారం, మా వాళ్ళ ఫంక్షన్కి వచ్చి ఇక్కడికి వచ్చానండి. ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుని దర్శించుకోవడం అదే ఫస్ట్ టైం. ఈ రోజు కూడా అనుకోకుండా నేను నిన్న ఫంక్షన్కి వచ్చాను. ఈరోజు సోమవారం రోజు ప్రతి సోమవారం ఎక్కడో దగ్గర ఈశ్వర టెంపుల్లో అభిషేకం చేస్తూ ఉంటాను. అలాగా ఇక్కడికి ఈరోజు రావడం నా అదృష్టం. అందులోకి యోగ పరమేశ్వరుడు అంటారు, ఇక్కడికి యోగం ఉండాలంట. ఆయన శివాజ్ఞ లేదే ఎంత తెలుసున్నా కూడా మనకి ఇక్కడ దర్శనం అవ్వదని అంటారు. అందువల్ల ఇక్కడ రావడం చాలా ఆనందమైంది. భక్తి అనేది మనం అది మన మనసులో అనుకుంటా ఉంటే చాలు, మనలో ఉండే టాక్సెస్ అన్నీ పోతూ ఉంటాయి, హెల్తీగా ఉంటాయి. దానివల్ల మనకి ఆరోగ్యం వస్తుంది. అలాగే మనం ఎవరితో మాట్లాడినా కూడా ఒక స్వచ్ఛందంగా మాట్లాడాలని చెప్పేసి ఆ మాట తీరు కూడా మారుతుంది. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా దైవ దర్శనంలో ఎప్పుడు ఉంటా ఉండండి, దైవాన్ని నమ్మండి. అలాగే మంచిగా ముందుకు అడుగు వేయడానికి మీ వంతుగా మీరు అన్నిట్లోనూ స్వచ్ఛందంగా నడిస్తే మీరు ఆరోగ్యంగా ఉంటారు, ఎదుటి వాళ్ళని కూడా ఆరోగ్యంగా ఉంచుతారు. ఇంతకన్నా ఏముండదు. ఇంకా ఈ పుణ్యక్షేత్రం గురించి ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? మీకు ఈ దేవుని దర్శించుకున్నాక ఎలాంటి ఫలితాలు మీరు పొందారు? ఈవేళ నేను అభిషేకం చేస్తా అంటే ఒక తెలియని ఒక వైబ్రేషన్, అంటే తెలియని ఒక పులకింత అంట. ఆ పులకింత అది ఉన్నంతసేపు ఆ దేవుడు నన్ను కూర్చో నీకేమీ కాదు, నేనున్నాను కదా అన్నట్టు కనబడుతుంది అనమాట. కనబడడం తర్వాత అక్కడే ఉండాలి అంటే ఇక్కడే ఉండాలనిపిస్తూ ఉంటుంది. నిజంగా ఏదైనా కూడా శివుడు అనేది మనకి ఎంత ప్రేమగా చూస్తాడో అంత ప్రేమను కూడా ఇస్తాడు. అట్లాగే ఆ ప్రేమను మనం జాగ్రత్తగా మనం కాపాడుకుంటే మనం ఎప్పుడు కూడా బాగుంటాం. ఇక్కడ ధనవంతులైపోవాలని కానీ లేకపోతే ఏదో సంపాదించాలని అది కాదు కావాల్సింది. మనం వెళ్ళే మార్గం సక్రమంగా ఉందా, మనం వెళ్ళే పని మంచిగా చేస్తున్నామా లేదా, మన వాళ్ళని బాగా చూసుకుంటున్నాం లేదా, మనం ఎదుటి వాళ్ళకి ఎంతవరకు సాయపడగలం, ఎదుటి వాళ్ళకి ఎంతవరకు చేదోడు వాదోడుగా ఉండగలం అనే భావన కలిగితే చాలు, ఆ దేవుడు ఎప్పుడు దగ్గర చేర్చుకుంటాడు. అది ఇక్కడ కనబడ్డది నాకు. నిజంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పంచారామాలన్నీ దర్శించి ఒకసారి మీ మనోగతంలో ఉండే ఆ నెగిటివ్ థాట్స్ అన్నింటినీ పక్కకి నెట్టేయడానికి ఇది మంచి అవకాశం. అందరూ దర్శించుకోండి దేవుణ్ణి. ఆ ప్రేమతో, భక్తి కన్నా ప్రేమ కావాలండి. భక్తి వేరు, ప్రేమ వేరు. మనం ప్రేమించేది ఏదైనా కూడా చాలా ఆస్వాదిస్తాం. అలాగే ఆ ప్రేమ కానీ దేవుడి మీద చూపిస్తే మనకి తిరిగి 2 ప్రేమనిస్తాడు, మనల్ని బాగా చూస్తాడు. తండ్రి తల్లిదండ్రుల తర్వాత తల్లిదండ్రులకు కూడా ఆయనే, తల్లిదండ్రులు బాగా చూసేది కూడా ఆయనే. మన తల్లిదండ్రులు బాగుండాలనుకున్నా కూడా మన ఇంటి పక్క వాళ్ళు కానీ మన పిల్లలు కానీ అందరూ బాగుండాలనుకుంటే కూడా ఈశ్వరే ఇచ్చారు.